ముందుగా మా ప్రొడ్యూసర్లు రామకృష్ణ ఐలా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. తల్లిదండ్రులు ఐలా అంజలి, ఐలా రాజిరెడ్డి గారి ఆశీస్సులతో మొట్టమొదటిసారి ఇలా మైక్లో మాట్లాడుతున్నాను. సో మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. అంటే కీబోర్డ్ పైన ఎంటర్ చేయడం తప్ప నాకు ఇది ఈ లైట్స్, ఈ కెమెరాస్ ఇవన్నీ కొత్త. సో బేర్ విత్ మీ. నాకు అంటే ఎలా మాట్లాడాలో తెలియదు, సో బేర్ విత్ మీ. బట్ సో ఫస్ట్ నేను మామూలుగా దుగ్గిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు, దుగ్గిరెడ్డి ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ లాస్ట్ 17 years. మేము కలిసి వర్క్ చేసాము, కలిసి బిజినెస్లు చేసాము. సో హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద వెల్ విషర్, ద బెస్ట్ వెల్ విషర్ ఇన్ మై లైఫ్. అంటే మన ఎవరికైనా ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా తక్కువ మంది ఉంటారు వెల్ విషర్స్, యూనో. చాలా తక్కువ మంది వెల్ విషర్స్లో దుగ్గిరెడ్డి గారు ఒకరు. సో దుగ్గిరెడ్డి గారు నాతోని స్టోరీ డిస్కస్ చేసినప్పుడు నేను బ్లైండ్గా జస్ట్ దుగ్గిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ అని చెప్పి నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ కావడం జరిగింది. అంటే దుగ్గిరెడ్డి గారు ఫస్ట్ సతీష్ రెడ్డి గారికి పరిచయం చేసిన తర్వాత మేము ఫస్ట్ మేము ముగ్గురం స్టోరీ డిస్కస్ చేసిన తర్వాత నేను బ్లైండ్గా వెళ్ళిపోయాను ఇంకా. ఎందుకంటే సతీష్ గారితో మాట్లాడిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది తన గురించి, నాకు తన వర్క్ గురించి, కే ర్యాంప్, సమ్మతం, ఈ మూవీస్ గురించి నాకు తెలిసిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత అదంతా నాకు ఐ వాజ్ లైక్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ వర్క్. అసలు ఇట్ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్ వర్క్ దట్ హీ హాస్ డన్ ఫర్ దోస్ మూవీస్. సో నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ స్టోరీ డిస్కషన్స్ చేసిన తర్వాత నాకు ఐ వాజ్ లైక్ ఈ స్టోరీ అనేది మెల్లగా ఎలాగోలాగా వచ్చి ఏదో సినిమా తీసి వెళ్ళిపోయేలాగా లేదు అనేది నేను ఐ కైండ్ ఆఫ్ సెన్స్డ్ ఇట్. సో నేను వెంటనే దీనిలో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ కావడం జరిగింది. అండ్ యా, ఆబ్వియస్లీ విత్ సతీష్ అండ్ దుగ్గిరెడ్డి మాత్రమే నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ కావడానికి రీజన్. అండ్ ఐఎమ్ కమింగ్ టు దట్. సో అంటే మా ఫస్ట్ జర్నీ గురించి చెప్తున్నాను నేను. సో తర్వాత మేము మాట్లాడుకున్న ఇదంతా అయిపోయిన తర్వాత, మాట్లాడిన తర్వాత మాకు డెఫినెట్గా అనన్య మాత్రమే షీఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అనేది మేము ముగ్గురము వివర్ ఆన్ ద సేమ్ ఫేస్. సో ఏంటంటే తనకి ఈ స్టోరీకి తను యాప్ట్ అయ్యే ఎందుకు అవుతుందని అనుకున్నానంటే తన బ్యూటీ కానీ, తన సెన్స్ ఆఫ్ యాక్టింగ్ కానీ నేను చూశాను చాలా సినిమాలు, అవి పొట్టేల్ కానీ, లేకపోతే వకీల్ సాబ్ కానీ, అండ్ చాలా వేరే సినిమాలు చాలా చూశాను. సో ఐ కైండ్ ఆఫ్ సెన్స్ లైక్ ఓకే, అనన్య విల్ బి ద బెస్ట్ ఫిట్. అండ్ మోర్ ఓవర్ ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ తెలుగు నేటివ్ యాక్ట్రెస్ ఆర్ యాక్టర్స్. సో ఆ రీజన్తో నేను అనన్య గారు నేను రికమెండ్ చేశాను. అండ్ సతీష్ గారు అండ్ దుగ్గిరెడ్డి గారు కూడా వాళ్ళు దే have been very much okay with our selections basically. So yeah, that's the story, and I don't want to get you bored. I don't know like whether I'm talking sense or no, but ఈ మూవీలో జవహర్ డైరెక్టర్ గారు జవహర్ చేసిన వర్క్ అసలు ఇట్ వాజ్ అమేజింగ్. అంటే నేను వచ్చిన తర్వాత ఐ డోంట్ నో ద క్రాఫ్ట్స్, అంటే ఈ క్రాఫ్ట్ ఏంటో, ఈ లైట్స్ ఏంటో, ఈ కెమెరాస్ ఏంటో నాకు తెలీదు. ఆల్ ఐ నో ఈజ్ లైక్ రన్నింగ్ మై ఫింగర్స్ ఆన్ ద కీబోర్డ్. సో నాకు ఇప్పుడు ఇదంతా కొత్త కాబట్టి నాకు అసలు తెలియదు ఎవరెవరు ఎలా వర్క్ చేస్తారు, ఎలా ఉంటుంది. బేసికల్గా నేను ఎవరి మాటలు విన్నాను జనరల్గా. బట్ నేను విన్న ఒక మాట అంటే సతీష్ రెడ్డి గారు నాకేమైనా చెప్తే ఆ మాట వినాల్సిందే నేను. అంటే అంత గ్రాస్పింగ్ ఉంటుంది తనకి ఒక స్టోరీ పైన కానీ, తను చెప్పే విధానం కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, తను షూట్ లొకేషన్లో తన హ్యాండ్లింగ్ పవర్ కానీ, ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్. అంటే నా ఫీల్డ్లో నేను ఎలా అయితే ఎక్సెల్ అయ్యానో అలానే తను కూడా ఎక్సెల్ అయ్యాడని నేను అనుకున్నాను. అంటే ఐ వాజ్ లైక్ హీ వాజ్ సో మచ్ ఇన్ టు ద మూవీస్ దట్
I have not seen anyone like that, so dedicated, so talented. And yeah, కమింగ్ టు అనన్య గారి గురించి ఇంకా నేను చెప్పడం కన్నా మీ అందరికీ తెలిసిందే. సో షీఈస్ లైక్ స్ప్లెండెడ్ actress, and she can do any kind of roles, like a bubbly girl, a village girl, or a metropolitan girl, like any kind of roles. Tanu acting చేసేటప్పుడు అంటే I was in the schedule when we were in Coorg. So tanu acting చేసేటప్పుడు I was like mesmerized. I was very thrilled to see her acting, sir. Tanu oka scene ఒకటి చెప్తుంటే she was getting everything into her mind, and she was like behaving as the same girl that the character needs. So that was really amazing, and అది చాలా తక్కువ యాక్టర్స్లో ఉంటుంది. సో ఐ థింక్ షీఈ్ వన్ ఆఫ్ దట్. అండ్ దుగ్గిరెడ్డి గారు అంటే ఇంకా అతను ఇంకా ఆల్రౌండర్. తను యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, ఎవ్రీథింగ్ చేస్తాడు. తను ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్కి ప్లే చేశాడు. త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది. సో he will be very a good fit for this role అని నేను అనుకుంటున్నాను. అండ్ సారీ, ఎవరిని చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. జవహర్, సతీష్, అండ్ టీమ్, ఆర్ట్ టీమ్ కానీ, డిఓపి టీమ్, లైక్ వాళ్ళు చేసిన వర్క్, డైరెక్షన్ టీమ్, గ్రీష్మ గారు అండ్ ప్రియా గారు, ఎవ్రీవన్ వాజ్ వెరీ గుడ్. అండ్ వరుణ్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన వరుణ్, దే ఆర్ ఎక్సెల్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. సో యా, ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ మై ఫస్ట్ స్పీచ్ ఓవర్ ద మైక్. సో ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ ప్రొడ్యూసర్స్లో హయ్యెస్ట్గా మాట్లాడిన స్పీచ్ ఏదైనా ఉంది అంటే అది రామకృష్ణ గారే. అంత అద్భుతంగా మాట్లాడారు మొదటి స్పీచ్. కంగ్రాచ్యులేషన్స్ మీకు. సో